హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రదీప్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరిని కలుస్తున్నాను. సో ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నా. ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి. ఇతను చూస్తే నవ్వు వస్తుంది, బాధ వేస్తుంది, కోపం వస్తుంది. అతని పేరే కిర్రాక్ ఆర్పి. ఈ ఆర్పి గాడు సొంత జిల్లా నెల్లూరు. నెల్లూరులో గూడూరు పక్కన ఉండే ఒక పల్లెటూరు. ఇతను ఏ స్థాయి నుంచి జబర్దస్త్కి వెళ్ళాడో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే అతను బయోగ్రఫీ ఆయనే చెప్పుకున్నాడు. ఆయన జబర్దస్త్లో వర్క్ చేస్తూ, ఆ జబర్దస్త్ ఎవరిది, ఏ నిర్మాణ సంస్థది? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిది ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. ఆయనకు గూడూరులో సుందరమహల్ థియేటర్ కూడా ఉంది. నేను చదువుకునే రోజుల్లో ఆ సినిమా హాల్కి పోయేవాళ్ళం. నేను పక్కనే చదువుకున్నాను కాబట్టి ఆ పక్క ఊర్లోనే. సో ఆ జబర్దస్త్ ప్రోగ్రాము అసలు శ్యామ్ సుందర్ రెడ్డి ఆలోచనే కాదు. ఇది చాలామందికి తెలియదు. శ్యామ్ సుందర్ రెడ్డి గారు ఫ్రేమ్ చేసినటువంటి షో కాదది. హిందీలో కపిల్ శర్మ షో స్టార్ట్ చేశాడు, మీకు గుర్తుందో లేదో. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ వెళ్తూ చాలా కాస్త నవ్విస్తూ కాస్త కామెడీగా ఉండేసరికి శ్యామ్ సుందర్ రెడ్డి గారి కుమార్తె స్వప్న గారు దాన్ని చూసి వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేసింది, డాడీ ఇది చాలా బాగుంది, కామెడీ షో జనాలకి బాగా నచ్చుతుంది అని చెప్తే, ఇలాంటివన్నీ సరిగ్గా పోతాయో లేదమ్మా అనే డౌట్ ఎక్స్ప్రెస్ లేదు డాడీ, బాగా పనిచేస్తుంది, బాగా వర్కౌట్ అవుతుంది మనకు అని చెప్తే, దానికి ఆ కుమార్తెల మీద ఉన్న సహజంగా మగవాళ్ళకి తండ్రులకి ఆడపిల్లలంటే ఇష్టం కాబట్టి ఆయన దానికి ఒప్పుకున్నాడు. అప్పుడు స్టార్ట్ అయిందని ఈ జబర్దస్త్ షో. ఇతను ఆర్పి, అతను కిర్రాక్ ఆర్పి అనేది పెట్టుకున్నారు. అతను వేష భాష చూస్తే పోల్చకూడదేమో బహుశా. ఇతను చేసిన అకృత్యాలు, ఇతను చేసిన మోసాలు చాలామందికి తెలియదు. ఆర్పి అంటే ఎంటర్టైనర్, ఆర్పి అంటే షోలు జబర్దస్త్ షోలో నవ్విస్తాడు, ఇంతవరకే తెలుసు. ఇతను ఏం చేస్తాడంటే అన్నం పెట్టిన చేతిని నరికేస్తాడు. అతను సహాయం చేసిన వాళ్ళనే విమర్శిస్తాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒక్కొక్కటి చెప్తాను, మిస్ కాకుండా చూడండి, అప్పుడు కామెంట్ పెట్టండి ఇతను మంచోడా కాదనేది. నేను దానికి జవాబు ఇస్తా. ఆయన సొంత ఊరు, సొంత జిల్లాని అవమానపరుస్తున్నాడు అతను. ఒక రకంగా చెప్పాలంటే అతని చేష్టలతో. ఎప్పుడు కూడా మన పుట్టిన ఊరికి లేదా మన పుట్టిన జిల్లాకి పేరు తీసుకురావాలి, కానీ ఆ జిల్లా ఊరిని చెడగొట్టకూడదు. ఈ పనికి మాలోడు ఆ జిల్లా పేరు చెడగొడుతున్నాడు. ఇతని వీధి నాటకాలకి ఎక్కువ, టీవీ షోలకి తక్కువ. ఇది అతని క్యారెక్టర్. తర్వాత ఆయన ఆ షో నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఇతను పెద్ద టాలెంటెడ్ కదా. అసలు తెలుగు పరిశ్రమలో, తెలుగు ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇలాంటి కామెడీ యాక్టర్ మనం చూడాల. ఇతని కింద పాత రోజుల్లో రమణారెడ్డి, నెల్లూరు ఆయనే, జూజీబీ ఇతని కింద. అబ్బో ఇతని కామెడీ మామూలు. రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, ప్రజెంట్ ఉన్న మన బ్రహ్మి, వీళ్ళందరూ జూజీబీలు అని ఇతను అనుకుంటుంటాడు. సో అది అతని క్యారెక్టర్. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఎందుకు వచ్చాడో కూడా చాలామందికి తెలియదు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలా, నీకు అన్నం పెట్టి సాకి అన్ని సంవత్సరాలు నీకంటూ ఒక ఫేము నేము తీసుకొచ్చినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తిట్టచ్చా, అవమానపరచచ్చా? ఆయన నీచాతినీచంగా విమర్శించాడు. అక్కడ జరిగే ఫుడ్ను గురించి కూడా విమర్శించాడు. మరి అంతమంది నువ్వు అక్కడ చేస్తున్నావు, మరి రోజు రోజుకి పెరుగుతున్నారు కానీ ఆర్టిస్టులు అక్కడ జబర్దస్త్లో, మరి తగ్గిపోవడం లేదే? నీలాంటి దౌర్భాగ్యుడు ఇలాంటి మాటలు చెప్తే నమ్ముతారు జనాలు? సో శ్యామ్ సుందర్ రెడ్డి గారిని విమర్శించాడంటే ఇతని క్యారెక్టర్ ఏందో ఒకసారి ఊహించుకోండి. ఇతను బయటకు వచ్చింది ఎందుకో తెలుసా? ఒక సినిమా తీయాలనే ఆలోచనతో వచ్చాడు. ఈయన రాఘవేంద్ర కంటే కూడా టాప్ డైరెక్టర్. ఈయన మా నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోదండరామరెడ్డి గారు, చిరంజీవి గారితో టాప్ హిట్స్ ఇచ్చాడు. ఆయనకంటే కూడా గొప్పడు ఈయన. అందుకని ఈయన డైరెక్ట్ చేయాలని ఊహతో బయటకు వచ్చి వాళ్ళ ఊర్లో ఒక ఆయన్ని పట్టుకొని నిర్మాతగా అతనితో
జర్నీ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాడు. క్లాప్ కూడా కొట్ల. సో అతనికి క్లాప్ కొట్టక ముందే దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టించాడు అనేది సమాచారం. స్టార్ట్ కాకముందే 20 లక్షలు ఖర్చు పెట్టి వారికి నా పరిస్థితి ఏంటి ఇది దాన్ని నువ్వు ఇంతవరకు అసలు దాని స్క్రిప్ట్ లేదు, వ్యవహారం లేదు అని ఆయన అడిగితే దాని 1.25 లక్ష రీజన్స్ చెప్పి అలా ఉంచాడు. అతనికి కడుపు మండి 20 లక్షలు ఎలా వస్తాయండి? దాన్ని నిర్మాత మండలికి కూడా కంప్లైంట్ చేశాడు. అది కేసు నడుస్తుంది ఇప్పుడు. ఇదే కాదు, మనోడి మీద శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా కేసు కూడా నడుస్తుంది. ఇతనంత సులభంగా ఏం వదలరు. సో దాని తర్వాత ఏం చేశాడు, అది కుదరలా సినిమా. తర్వాత నెల్లూరు చేపల పులుసు అని ఒకటి పెట్టాడు. దానికి ఎవరిని పిలిచాడు ఓపెనింగ్కి? అప్పుడు మంత్రిగా ఉన్నట్టు రోజా గారిని పిలిచాడు. ఆమె నీ మీద ఎంత ప్రేమంటూ వచ్చి ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఓపెన్ చేసి బాగా జరిగింది. తర్వాత అలా చేపలు నెల్లూరు నుంచే తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత నెల్లూరు నుంచి తీసుకుపోవడానికి వీలు కదా, ఇది వాస్తవం. అతను గుండెల మీద చేసుకుని చెప్పమని నెల్లూరు చేపలే వండాడని. సో ఆ ముసుగులో ఇతను చాలా నడిపాడు. అవి చెప్తే బాగోదు, అందుకని నేను చెప్పడం లేదు. ఆ తర్వాత ఏం చేశాడు, అది కూడా ఎత్తిపోయింది వ్యాపారం, అది కూడా అస్సాం ఎక్కిచ్చేసాడు. ఇప్పుడు ఇతన్ని చేపకి ఎరేసినట్టు కొన్ని మీడియా సంస్థలు ఇతన్ని పెట్టి అది డిబేట్స్ పెడుతున్నారు. ఇతనికి ఏం నాలెడ్జ్ ఉందని డిబేట్ చేస్తారు అతనితో. ఏమన్నా చదువుకున్నాడా? ఉన్నత స్థాయిలో ఉన్నాడా? ఉన్నత చదువులు చదివాడా? లేదే. రాజకీయ పరిజ్ఞానం ఉందా? లేదే. వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం అనేది ఇతనికి అలవాటు. శాటిలైట్ ఛానల్స్కి ఒక రిక్వెస్ట్, నేను ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయబాకండి. మంచి వాళ్ళని తీసుకొచ్చి విమర్శించండి, తప్పులేదు. ఇలాంటి పనికి మాలోళ్ళు రేపు మిమ్మల్ని కూడా విమర్శిస్తాడు. రేపు ఇతనికి థ్రెట్ ఉందని తెలిస్తే వెంటనే జంప్ అయిపోతాడు. మళ్ళీ అప్పుడు పోయి వాళ్ళు నన్ను కావాలని రెచ్చగొట్టి నా దగ్గర డిబేట్ చేయించారని చెప్తాడు. ఇలాంటి వాడిని ఏమనాలో మీరే చెప్పండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదండి. తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వాలు మారుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అద్భుతంగా జరుపుతున్నారు. నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, లేదా మరలా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. చెప్పలేము. రాజకీయాలు అనేటివి ఒక నీటి బుడగలు లాంటివి. ఎవరు ఎప్పుడు షైన్ అవుతారో తెలియదు. జనాలు నాడి ఎలా ఉంటుందో కూడా మనం కూడా గెస్ చేయలేం. అలాంటప్పుడు ఇలాంటి తక్కువ స్థాయి పెద్దోళ్ళు విమర్శించుకోవచ్చు. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు, మనం దాన్ని తప్పుపట్టలేము. కానీ ఇలాంటి చిన్నవాళ్ళు రాజకీయాలని అడ్డుపెట్టుకుని రాజకీయాలతో నీ స్థాయికి మించి పెద్దవాళ్ళని విమర్శిస్తున్నావు. రేపు ప్రభుత్వాలు మారితే నీకు దబిడి దిబిడే. మన బాలయ్య డైలాగ్ కూడా సరిపోదేమనుకుంటా. నీకు దబిడి దిబిడే, నీకు మామూలుగా ఉండదు కథ. ఇప్పటికీ చాలామంది నీకు వార్నింగ్ ఇచ్చారు, అయినా నువ్వు మారవు, నీ మనసు మారదు. మరొకటి మీకు ఆశ్చర్యం గొలిపేది, నమ్మశక్యంగా అనే విషయం చెప్తా వినండి. ఇతనికి ఇల్లుందా? లేదు. చాలామంది తెలియదు ఆ విషయం. కానీ అతనికి ఇల్లు ఉన్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఇతని ఫోటోలంతా పెద్ద ఇల్లు, అది సుమారు 3-4 కోట్లు విలువ చేసే ఇల్లు. నువ్వు ఎంత సంపాదిస్తే 3-4 కోట్లు ఇల్లు కట్టగలవు? సుడిగాలి సుధీర్ తెలియనోడు లేడు. బుల్లితెర సూపర్ స్టార్, మెగాస్టార్ అతను. నా దృష్టిలో అతను కూడా అన్ని కోట్లు పెట్టి కట్ల. అతను ఆదాయం ఎంత ఉంటుంది? ఆ టీంలో హైయెస్ట్ సంపాదించింది ఆయనే కదా. సినిమాలు, షోస్ ఒకటి కాదు కదా. మరి అట్లాంటి ఆయనే అన్ని కోట్లు పెట్టి కట్టినప్పుడు ఈ ఏమనాలు అవుతుంది, ఈ ఆర్పి 3-4 లక్షల కోట్లు విలువ చేసి ఇల్లు కట్టగలరా? సరే, మొత్తానికి ఇతను ఫొటోస్ అంతా అమ్మచ్చు చేసేసి లోపల నా ఇంటి టూర్ అని ఒకటి పెట్టాడు. ఇది కావాల్సిన సెర్చ్ చేయండి. ఇది నా బెడ్రూమ్, ఇది హాలు, ఇది మా అమ్మ నాన్న ఉండేది. ఇలా అమ్మ నాన్న కూడా చూస్తాడు. ఇక నాకు నమ్మకం లేదు. తర్వాత ఇది నా ఫ్యామిలీ అంటే భార్య. మొత్తం చూపిస్తే కళ్ళు చెదిరి మామూలు వీసుకద్దు దానికి.
ఇంతకు ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? ఇతని ఫ్రెండ్, అదేవిధంగా డిజైనర్, హైదరాబాద్లో ఫేమస్ డిజైనర్. ఆ జబర్దస్త్ షో చూసి ఇతను నచ్చి ఏదో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు సహజంగా. ఆయన ఇల్లుని షూట్ చేసుకుంటానని అడిగి దాన్ని షూట్ చేసి నా ఇల్లు టూర్ పెట్టాడు. ఇతను కాదని చెప్పమను, వచ్చి ఆ ఇల్లు నాదని చెప్పమను. నాదని చెప్పి మచ్చతో లోపల ఉంటాడు, ఆ ఓనర్ లోపల ఎత్తికి చేస్తాడు. సో ఇలాంటి పనికిమాలని మనం క్షమించచ్చా? మరొకటి, విమర్శలు సద్విమర్శలు ఉండాలి, మామూలు విమర్శలు ఘాటైన విమర్శలు కూడా ఉండాలి. అలా కాకుండా లేడీస్ని నీ ఇష్టం వచ్చిన పదజాలంతో విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. నువ్వు అలా విమర్శిస్తున్నావే, అదే నువ్వు కొత్తగా పెళ్ళయింది, నీకు నేరైంది అనుకుంటా, ఉత్తరాదిని చేసుకున్నావు, ఆ అమ్మాయిని కామెంట్ చేసి తట్టుకోగలవు నువ్వు? నీ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వారి దుద్దు నీకు జన్మనిచ్చిన తల్లి ఉందగా. తల్లి ఉన్నప్పుడు ఒక ఆడ మనిషి ఒక స్త్రీని విమర్శించేటప్పుడు నోరు టంగ్ అదుపులో పెట్టుకొని విమర్శించాలి ఆర్పి. లేకపోతే నీ జీ పగిలిపోద్ది. లేకపోతే జనాలు ఎదురు చూస్తున్నారు. రా, నువ్వు నెల్లూరుకి రా, నెల్లూరుకి వచ్చి నేను నెల్లూరులో వచ్చున్నానే స్టేట్మెంట్ ఇవ్వు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చెప్తున్నా నీకు మామూలుగా ఉన్న సినిమా మన బాలయ్య దబిడి దిబిడే, దాన్ని ఎదుర్కోవాలంటే నీకు చాలా కష్టం. రాబాకు, నువ్వు హైదరాబాద్లోనే ఉండు. నా సలహా. నేను కూడా ఆర్టిస్ట్నే, ఒక ఆర్టిస్ట్కి చెప్తున్నా నీకు. ఎందుకంటే నీ నోరే చండాలం, నీ నోరు ఫెనాయిల్తో గడిగినా కానీ శుభ్రం కాదు. అది నీ భాష చూస్తేనే అసహ్యం వేస్తుంది జనాలకి. మరి నిన్ను పెట్టుకొని డిబేట్ చేస్తున్న మహానుభావులకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. చేయబాకండి సార్, ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయబాకండి. ఇతను వీధుల్లో తిరుగుతుంటాయి చూడు, దానికంటే కూడా హీనం. ఇటటువంటి మీరు పై స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు ఇతన్ని. ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు చేయండి సార్, టాలెంట్ ఉన్న చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళని చేయొద్దు ప్లీజ్, ఇది రిక్వెస్ట్ మాత్రమే. సో ఇది మన కిర్రాక్ ఆర్పి గారి యొక్క స్టోరీ. ఇతని కిర్రాక్ ఆర్పి కాదు, కిలాడి ఆర్పి. ఈ కిలాడి ఆర్పి ఎప్పుడు నమ్మొద్దు, అతను నమ్మికు డబ్బులు కూడా ఇద్దు. ఎందుకంటే మనోడు బాగా సొగుసులో ఉన్నాడు, ఆయనకే కోట్ల ఆస్తులు లేవు. వాడు సొంత ఊరు కూడా గూడూరు పక్కనే. ఆయన ఊరికి వెళ్తే ఆయన స్టోరీలు మొత్తం చెప్తారు, ఈయన రాసలీలు కూడా చెప్తారు. సో కాబట్టి ఇది నాకు బాగా చాలా రోజులు చేయాలనుకుంటున్నా ఇతని మీద. ఎందుకు ఇతను నోరు జారుతున్నాడు అనేది కూడా పశ్చాత్తాపడిన రోజులు, బాధపడిన రోజులు. కానీ అతను పశ్చాత్తాపం కూడా పడడం. ఆర్పి నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని ఉపయోగించుకో. ఇంకొక షో చెయ్యి. నీకు ఏమన్నా నిర్మాత ఒక మంచి షో, ఏదో ఒక టీవీలో నువ్వు షో చెయ్యి, అది సంపాదించు. కానీ ఉన్నదాన్ని బాగొట్టుకొని రాజకీయాలు ఎందుకయ్యా నీకు? నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి రాజకీయాలు అసలు అవసరమా చెప్పు? నీకేమన్నా ఇది చేసినందుకు రేపేమైనా జనసేన టికెట్ ఇస్తారా? తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా? ఆఖరికి సిపిఎం వాళ్ళు ఇస్తారా? ఎవరు ఇరు? రాజకీయాల్లో నిలబడాలంటే దానికి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో నిలబడాలంటే దానికి చాలా ఉంది కథ. అంత లేదప్పుడు మనం చేయకూడదు. ఇది నా సలహా మాత్రమే ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన కిలాడి ఆర్పి భాగవతం. ఆ నిర్మాత లబ్బోదిబ్బమంటున్నాడు 20 లక్షలు పెట్టి. పాపం అతను నమ్మాడు, మోసపోయాడు. ఇలాంటి మోసాలు చేస్తుంటారు. ఎవరైనా ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు మీరు నమ్మద్దండి. ఎప్పుడు కూడా మీ సుశక్తి మీద, మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని ఏదైనా పని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.